వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై అందజేసిన మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇతర కంపెనీకి చెందిన విత్తనాలు మొలకలు వచ్చాయి కానీ వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చిన సబ్సిడీ మొక్కజొన్న విత్తనాలు మొలకలు రావడం లేదని వాపోతున్నారు. ఇటీవల కాలంలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో రైతు వేదికలో క్లస్టర్ల వారీగా దాదాపు 200 ఎకరాలకు ఈ సబ్సిడీ మొక్కజొన్న విత్తనాలను అందజేశారు వ్యవసాయ శాఖ అధికారులు. మండలంలోని గట్లమల్యాల గ్రామానికి చెందిన కర్రె సంపత్, మంగళారపు సత్తయ్య, ముడికె రాజయ్య, ఇటికల కోటి యాదయ్య, మాటూరి పరశురాములు, చామంతుల అశోక్ అనే రైతులు ఈ సబ్సిడీ విత్తనాలను తీసుకొని తమ పొలంలో 25 ఎకరాల్లో విత్తనం జరిగింది. ఎన్ఎస్సి సిటీ 4260 అనే కంపెనీకి చెందిన సబ్సిడీ మొక్కజొన్న విత్తనాలు, వేరొక కంపెనీకి చెందిన విత్తనాలు ఒకే సమయంలో వేశారు. ఇతర కంపెనీకి చెందిన విత్తనాలు మొలకలొచ్చాయి కానీ వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చిన సబ్సిడీ మొక్కజొన్న విత్తనాలు మొలకలు రాకపోవడాన్ని గమనించారు రైతులు. మొలకలు రాకపోవడంతో తాము సబ్సిడీ విత్తనాలను తీసుకొని మోసపోయామని గుర్తించారు. సబ్సిడీపై విత్తనాలు వస్తున్నాయని అత్యాశకు పోతే కొంపకు చేటుగా మారిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14,000 దాకా ఖర్చు వచ్చింది. ఈ తీవ్ర నష్టం మళ్ళీ ఏనికి కూడా మాకు చాలా లేట్ అవుతా ఉంటది. ఘోరంగా మాకు ఈ నష్టం మేము గవర్నమెంట్ ద్వారా వస్తున్నాయంటే ఎంతో సంబరపడ్డాం, కానీ గవర్నమెంట్ ఇంత మోసానికి పాల్పడుతుందని మేము అనుకోలేదు. ఇది మేము గవర్నమెంట్ ద్వారా వస్తే ఎంతో సంతోషించినాం. ఇది చూడండి, దీని పరంగానే మాకు చాలా నష్టం జరిగింది. ఇది ఎందుకు ఎట్లా జరిగింది అనేది మీరు చూసుకొని మాకు దీనికి తగిన పరిష్కారం రావాలని మేము కోరుకుంటున్నాం. ఎన్ఎస్సి కంపెనీ వారి తరఫున వీళ్ళు మనకు గవర్నమెంట్ సీడ్ ప్రొవైడ్ చేశారు. మనం మామూలుగా ఫర్టిలైజర్ షాపులలో తీసుకుంటేనే బిల్లు తీసుకోవాలి, మీరు రసీదు తీసుకోవాలి. ఏమైనా నకిలీ విత్తనాలు ఉంటే మోసపోవద్దు రైతులు. వాళ్ళ ద్వారా మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ చేయడానికి మీ దగ్గర రసీదు పెట్టుకోవాలి జాగ్రత్తగా. పంట అయిపోయే వరకు ఆ రసీదు అట్నే భద్రపరచుకొని ఎలాంటి అవకతవకలు ఉన్నా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు అని చెప్పి అధికారులు ఏఈఓలో చెప్తారు. అలాంటి ఏఈఓలో ఈరోజు రైతుకు నష్టపోయే విధంగా విత్తనాలు ఇచ్చి రైతు తీవ్ర నష్టం చేసిరు. ఒక రైతు ఒక విత్తనం పెట్టాలంటే 3-4 సార్లు దున్నాలి. దాంతోపాటు విత్తనాల ఖర్చు, ఎరువుల ఖర్చు, ఇదంతా ఓంగా నీటి ఎద్దడి బాగా ఉంటుంది. మనకు కెనాల్స్ లేవు కాబట్టి ఇటు సైడు ముందు విత్తనాలు పెట్టుకుంటే ఒక 4-5 ఎకరాలు ముందు వెళ్ళిపోతుంది అని రైతు ఆలోచించి కొద్ది దున్ని ముందు పెట్టుకుంటే ఈ రైతుకు నష్టమే జరిగింది తప్ప లాభం లేదు. ఇప్పుడు పక్కల ఫర్టిలైజర్ షాప్లో జరిగితే వాళ్ళ మీద ఎంత చర్య తీసుకుందాము? ఇలాంటి రైతులు ఏవో నమ్మినాం మనం, ఏవో ఎలాంటి రిసిప్ట్ ఇవ్వలే మాకు. ఇలాంటి రిసిప్ట్ ఇవ్వకపోగా మేము అడిగితే ఏమంటున్నాడు, మేము చేస్తాం, దాని మీద చర్య తీసుకుంటాం. ఎన్ఎస్సి కంపెనీ వాళ్ళను ప్రోత్సహించి రైతుకు ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడదంటారు, కానీ వీడికి వచ్చిన చూసిన వ్యక్తి లేడు, తీసుకున్న మార్గదర్శకాలు ఏమి లేవు. ఒక రైతు ముందు ఆలోచన కొద్దీ రైతును బాగుపడే విధంగా ఏఈఓలు చేయన్నా రైతును నష్టపోయే విధంగా ఏఈఓలే చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చర్యలు తీసుకొని రైతుకు నష్టపరిహారం ఖచ్చితంగా కట్టేయాలని